హాయ్ అండి, వెల్కమ్ టు సింధు డ్రెస్సెస్. ఈ మధ్యన అంటే ఎంబ్రాయిడరీ వర్క్స్ బ్లౌజెస్ చేశాను, కానీ అసలు నాకు వీడియో తీయాలంటే మర్చిపోతున్నాను. ఎందుకంటే అది పెట్టేసి నేను టకటక ఇంట్లో పని చేసేసుకుంటున్నాను. వీడియో తీద్దామన్న దాంతో మర్చిపోతున్నాను. ఈ డిజైన్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. శారీ కూడా ఇచ్చారు వీళ్ళు. శారీస్కి టసల్స్ అండ్ ఫాల్ పీక్ అండ్ బ్లౌజ్ ఇచ్చేశారు. అంటే బ్లౌజెస్కి వర్క్ వేసి ఇవ్వమని చెప్పారు. మొత్తం మన దగ్గరే అయిపోతాయని చెప్పేసి మనమైతే స్టిచ్చింగ్ కూడా అవైలబుల్ ఉందండి. మన దగ్గర స్టిచ్చింగ్ కూడా చేపిస్తాము. అలా అయితే ఒకటే దగ్గర అన్ని పనులు అయిపోతాయి కదా. ఈ డిజైన్ అయితే హ్యాండీ వర్క్. ఇది మొత్తం మనకి శారీ వచ్చేసి బేబీ పింక్ కలరు, మనకు శారీ పళ్ళు వచ్చేసి డార్క్ పింక్. అందుకని చెప్పేసి నేను ఇలా కాంబినేషన్తో వేశాను. అంటే ఎక్కువ జరీ వచ్చేసింది శారీకి మొత్తం, అందుకని సిల్వర్గా వచ్చిందని సిల్వర్ వేసాను. పింక్ ఇక్కడ తీసుకున్నాను, ఇక్కడ అండ్ ఇక్కడ లైట్ పింక్, బేబీ పింక్ ఇదేనండి. వర్క్ అయితే చాలా నీట్గా వచ్చింది. మనం బ్లౌజ్ వేసుకుంటే చాలా హైలైట్ అయిపోతుందండి. సెమీ బ్రైడల్ వాళ్ళకి కానీ బ్రైడల్ కానీ చాలా బాగుంటుంది. మనకు వర్క్ అనేది చాలా హైలైట్ అవుతుంది. ఎక్కడ కూడా చూడండి, ఇక్కడ వచ్చేసి కింద కట్ వర్క్ వచ్చేసింది. మనకు పైన కూడా మనకి ఇలా షేప్ కూడా డిఫరెంట్గా వచ్చింది. మనం ఇక్కడ చూడడానికి కూడా మనకు హైలైట్ అవుతుంది. డిజైన్ అనేది చాలా బాగుంది కదా. నాకైతే ఇది సేమ్ కలర్ వేద్దాం అనుకున్న సిల్వరు, మళ్ళీ మొత్తం సిల్వర్ అయిపోతుంది, హార్డ్ అయిపోతుంది అని చెప్పేసి ఇక్కడ మనము కలర్ అయితే చేంజ్ చేసాము. మామూలుగా అయితే డిజైన్లో మొత్తం సిల్వరే ఉందండి. ఇది సిల్వరే ఉంది, ఇది సిల్వరే ఉంది. ఈ ఫ్లవర్స్ ఒక్కటి పింక్, ఈ కట్ వర్క్ పింక్ ఇచ్చారు. నాకు మొత్తం పింక్ అంటే అంత ఆల్ ఓవర్ అదే వచ్చేస్తే ఆల్రెడీ పింక్ శారీ కదా అనేసి నేను ఇక్కడ ఈ టోటల్ 2 బార్డర్స్ పింక్ ఇచ్చేసి ఈ హ్యాండ్కి మొత్తం మనము బుట్టీస్తో సహా మొత్తం ఇలా ఇచ్చేసాను. చాలా హైలైట్ అయింది కదా వర్క్ అనేది. బ్లౌజ్ నెక్ కూడా చాలా నీట్గా వచ్చిందండి, చాలా హైలైట్గా ఉంది. నేను శారీతో పాటు బ్లౌజ్ నెక్ కూడా చూపిస్తా. అంటే ఇది ఫ్రేమ్ తీసి చూపెట్టాలి, అది కూడా నేను మీకు యాడ్ చేసి చూపిస్తా. ఒక్క నిమిషము. ఇది వచ్చేసి మనకు బ్యాక్ నెక్ అండి, చాలా హైలైట్ వచ్చేసింది. ఇది కూడా మనకు ఇక్కడ పెద్ద కట్ వర్క్ వచ్చేసి ఇక్కడ వచ్చేసి మనకు చిన్న చిన్న కట్ వర్క్ తోటి చాలా హైలైట్ వచ్చేసింది. మనకు ఫ్రంట్ నెక్ కూడా బుటీస్ వచ్చాయండి. మామూలుగా ఫ్రంట్ నెక్ ఓన్లీ ఇదే వస్తుంది కదా, ఇందులో ఆప్షన్స్ ఇచ్చారు. నేనైతే ఇదే తీసుకున్నాను, ఎందుకంటే హ్యాండ్స్కి ఆల్ ఓవర్ ఉంది, బ్యాక్ ఆల్ ఓవర్ ఉంది, ఫ్రంట్ కూడా ఉంటే చాలా బాగుంటుంది కదా అని చెప్పేసి ఇలా వేసాను. మనకు బ్యాక్ కూడా ఆల్ ఓవర్ బుటీస్ జెరీతో ఇచ్చాను కాబట్టి మనకు చాలా హైలైట్ అవుతుంది. దీనికి మళ్ళీ కుందన్స్ అని అవని ఇవని మనం ఏం పెట్టుకోవాల్సిన అవసరం లేదు. వీటితోటే మనకు షైనింగ్ అనేది వస్తుంది కాబట్టి ఆటోమేటిక్గా హైలైట్ అయ్యి మనకు డిజైన్ అనేది చాలా బాగా అనిపిస్తుంది. అంటే శారీ వెతికాను, అది టసల్సే చేస్తున్నాను, అందుకని దీన్ని మళ్ళీ తీయలేదు. మళ్ళీ అది కూడా వీడియోస్ పోస్ట్ చేస్తాను. ఇంకా చాలా ఉన్నాయండి వీళ్ళవి శారీస్, బ్లౌజెస్ అన్నీ ఒకటేసారి ఉన్నాయి. నేను మీకు పోస్ట్ చేసి చూపిస్తాను. అసలు చాలా చాలా హైలైట్ అయితే డిజైన్స్. ఇప్పుడైతే నేను మీకు ఒకటి కొత్త డిజైన్ అయితే చూపిస్తాను, లైన్లోనే ఉండండి. ఇది వచ్చేసి క్రోషా వర్క్. చాలా రోజులైంది ఇది వర్క్ వేసి, కానీ నాకు అంటే కస్టమర్ కూడా కొంచెం టైం తీసుకున్నది, అందుకని చెప్పేసి నేను టైం తీసుకుని మరి ఇది వేయడానికే నాకు 4 days పట్టిందండి. చాలా టైం తీసుకునింది ఇది. అంత టైం టేకింగ్ ప్రాసెస్. అంతా అయిపోయాక కుచ్చులు వేసేసి ఇది ఇప్పుడే ఇందాకే జస్ట్ ఇవి అతికించేసాను. ఈ కుందన్స్, ఈ స్టోన్స్ ఇవి పెట్టిన తర్వాత దీనికి డిజైన్ అనేది లుక్ అనేది వస్తుంది. ముందైతే ఓన్లీ క్రోషా వర్క్ ప్లెయిన్ ఉంటుందండి. ఇది చాలా హార్డ్ అనమాట. వర్క్ అనేది చాలా టైం తీసుకుంటుంది. మనకి వర్క్ అయితే చాలా బాగుంటుందండి. శారీకి ఎంత బాగుంటుంది అంటే అంత బాగుంటుంది. ఇది డిజైను మీకు చూపించాలని చెప్పేసి జస్ట్ చూపించాను. సరే, ఎట్లాగే బ్లౌజ్ చూపించాను కదా, ఇంకొక బ్లౌజ్ కూడా ఉంది, నేను అది కూడా చూపించేస్తాను, చూసేయండి. ఇది దీనికి కూడా వీళ్ళు కూడా బ్లౌజ్, ఒక్క నిమిషము, వీళ్ళు కూడా మనకు శారీ టసల్స్, ఫాల్ పీక్ అండ్ బ్లౌజ్ వర్క్స్ ఇచ్చారండి. అన్నీ ఒకటే దగ్గర అయిపోతాయని. ఇక్కడ వచ్చేసి ఇది బోట్ నెక్ తీసుకున్నారు.
ఈ మేడంకి ఏంటంటే కొంచెం బోట్ నెక్లో కొంచెం డిఫరెంట్గా ఇలా థీమ్ లాగా ఉండాలి అనేది బ్లౌజ్కి. ఏవైనా సరే మనకి చాలా వస్తున్నాయి కదండి ఇప్పుడు, టెంపుల్ బార్డర్స్, గోదాదేవి, ఇట్లా కౌ డిజైన్స్ చాలా అంటే డిఫరెంట్ కృష్ణుడు అలా చాలా థీమ్స్ వైజ్గా వస్తున్నాయి కదా. ఈ మేడంకేమో ఇలా కౌ డిజైన్ కావాలి, ఇట్లా లోటస్ ఉండాలి అనేసి నాకు మగ్గం వర్క్ది పెట్టారు. మగ్గం వర్క్ది అయితే చేపిస్తాను, కాస్ట్ ఎక్కువ పడుతుంది అంటే, లేదు ఎంబ్రాయిడరీ వర్క్లో కావాలంటే సరే కంప్యూటర్ ఎంబ్రాయిడరీలో వెతికితే మనకు కొన్ని డిజైన్స్ దొరికాయి, అందులో ఇది సెలెక్ట్ చేసుకున్నారు తను. దీనికి వచ్చేసి నార్మల్గా ప్లెయిన్గా ఉండే, నేనేమో కుందన్స్ పెట్టానండి. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా కుందన్స్ పెట్టాను. ఇది శారీ వచ్చేసి మనకు కొంచెం ఈ బ్రౌన్ కలర్, పళ్ళు వచ్చేసి మనకు ఈ కలర్ వచ్చింది. మనకి ఇది డార్క్ బ్లూ షేడ్ వస్తుంది, కానీ ఇది మిక్స్డ్ ఉంది శారీ. మనకి లీఫ్ కలర్, మనకి లోటస్ ఏ కలర్ ఉందో కొంచెం బ్లౌజ్ మనకి పళ్ళు అనేది ఆ కలర్ వస్తుంది. మనకు ఈడ వీడియోలో అనేది కలర్ వేరే వస్తుందండి. ఇక్కడ నేను అన్నిటికీ కుందన్స్ పెట్టాను. ఇక్కడ ఆవులకు కూడా చూడండి గజ్జల్లాగా ఇలా కుందన్స్ పెట్టాను. చాలా బాగా హైలైట్ అయింది కదా, మనకు మగ్గం వర్క్ లాగే అనిపిస్తుంది కొంచెము, చాలా బాగా అనిపించింది. ఇదేంటంటే ఇది కూడా మొత్తం సిల్వర్ కలర్, అంటే శారీలో ఒక పార్ట్ లైట్ కలర్ ఉంది, అది నేను తీసుకున్నాను. మరి వేరే కలర్ తీసుకుంటే అంత సెట్ అవ్వదని చెప్పేసి, ఇది సిల్వర్ కూడా కాదండి, ఒకలాంటి కలర్, లైట్ ఒకలాంటి బేబీ పింక్లో ఒకలాంటి కలరు, కానీ ఇక్కడ మీకు సిల్వర్ కలర్ లాగే కనిపిస్తుంది. అది వేసినప్పుడు ఒక్కటే నాకే అర్థం కాలేదు అది సిల్వరా లేదా అనేసి. ఇది ఇలా వేసాను కదా, ఫ్రంట్ కూడా తను బోట్ నెక్ కావాలన్నది, అందుకని సేమ్ ఇలా ఇది బ్యాక్దే నేను కట్ చేసి ఫ్రంట్కి ఇలా ఇచ్చాను. ఇది వచ్చేసి హ్యాండ్, ఇది వచ్చేసి హ్యాండ్ అండి. మామూలుగా హ్యాండ్కి కూడా ఇట్లా కౌ డిజైన్ వచ్చింది, మరి హ్యాండ్కి కూడా వేస్తే హెవీగా అయిపోతుందండి, వద్దు అంత హెవీగా, నాకు బ్యాక్ ఒకటి చాలని చెప్పారు. ఈ బుట్టి అయితే ఈ డిజైన్లోది కాదు, వేరే డిజైన్లోది తను కొన్ని బుట్టీస్ డిఫరెంట్గా కావాలంటే నేను పంపించాను. అంటే పంపిస్తే ఆ మేడం ఇట్లా లోటస్కి సెట్ అయ్యేటట్లు సెలెక్ట్ చేసుకున్నారు. ఇంకా లోటస్లలో నేను ఆల్రెడీ మనకి అవుట్లైన్ వచ్చింది, ఫిల్లింగ్ కూడా వచ్చింది కాబట్టి మనకి కుందన్ అవసరం లేదని పెట్టలేదు. ఇక్కడ బార్డర్కి అయితే మనకి ఇలా లోటస్ వచ్చింది కదా, దీంట్లో అయితే హైలైట్ అవ్వడానికి ఇలా ఇచ్చాను. అంటే నెక్కి ఇచ్చాను కదా, ఇక్కడ ఇస్తే బాగుంటుంది, చాలా హైలైట్ అవుతుందని చెప్పేసి ఇచ్చాను. మనకు నెక్కి అలా వచ్చేసింది. ఇది హ్యాండ్కి ఇలా వచ్చింది, 2 హ్యాండ్స్ సేమ్ ఇట్లానే ఉంటాయి కదా, చాలా నీట్గా అనిపిస్తుంది. ఆల్ ఓవర్ వర్క్ వచ్చేసి డిజైన్ అనేది చాలా హైలైట్ అవుతుంది. ఇది ఫుల్ హ్యాండ్ అనమాట. మనం వాళ్ళు హాఫ్ హ్యాండ్ పెట్టుకున్నా ఓకే, మీడియం పెట్టుకున్నా ఓకే, ఫుల్ అయినా ఓకే. నేనైతే ఫుల్ వేసేసాను. ఇదైతే మనకి ప్యూర్ రా సిల్క్ అండి. మనకి ఇది నాకు అంటే నేను దగ్గరలో ఉన్న షాప్లో తీసుకొచ్చాను, 1100 పడ్డది. చాలా కాస్ట్ అనిపించింది నాకు, ఎందుకంటే మ్యాక్సిమం ఇదైతే ఈ క్లాత్ అయితే 400 రూపీస్, ఇది 1100. దీనికి ఎంత వేరియేషన్ ఉంది చూడండి. ఎందుకంటే ఇప్పుడు వేసిన వర్క్ కన్నా క్లాత్ ప్రైస్ ఎక్కువ ఉంది, పెద్ద పన్నా వచ్చింది, క్లాత్ కూడా ఎక్కువ ఉంది, మిగిలింది మనకు పెద్దగా బాగా ఎక్కువ పెద్ద పన్న కాబట్టి చాలా వరకు మనకు మిగిలిపోతుంది క్లాత్ అయితే. అట్లా ఇదైతే ఈ డిజైను. మళ్ళీ వేరే డిజైన్స్ కూడా ఉన్నాయని చెప్పాను కదా, టసల్స్ అవి కూడా చూపిస్తాను. కీప్ వాచింగ్ మై వీడియోస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై, టేక్ కేర్.